ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతు రుణమాఫీ గందరగోళంగా తయారైంది. అన్ని అర్హతలు ఉన్నా రైతులకు రుణమాఫీ జరగకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రుణమాఫీ జరగని రైతుల కోసం ప్రభుత్వం సహాయ కేంద్రాలు పెట్టినా అవి నిస్సహాయ కేంద్రాలుగా మారాయి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో రుణమాఫీ జరిగిన సమయంలో ఇలాంటి గందరగోళ పరిస్థితులను ఎదుర్కోలేమంటున్న రైతులతో మా ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రుణమాఫీ ప్రక్రియ గందరగోళంగా తయారైంది. రైతులకు ఎవరికి రుణమాఫీ అయింది, ఎవరికి కాలేదనే విషయంలో అటు ప్రభుత్వం దగ్గర, ఇటు బ్యాంకర్ల దగ్గర, అటు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో రైతులంతా గత కొద్ది రోజుల నుంచి ఆందోళన చెందుతున్నారు. ఆందోళన చెందినటువంటి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లేదు. రైతులు ఒకటే చెప్తున్నారు, గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ కొనసాగిన సమయంలో 2 దఫాలుగా రుణమాఫీ చేశారు, కానీ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోలే. అప్పుడు కూడా ఈ అధికారులే ఉన్నారు, ఇప్పుడు కూడా ఇదే అధికారులు ఉన్నారు. అప్పుడు క్లియర్ కట్గా రుణమాఫీ ఎట్లా జరిగింది, ఇప్పుడు ఎందుకు జరగట్లేదు అని రైతులు ప్రశ్నిస్తున్నారు. అటు వ్యవసాయ శాఖ అధికారులను, ఇటు బ్యాంక్ అధికారులను ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకపోతున్నారు. మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది రైతులు ఉన్నారు. అయితే ఇది రుణమాఫీ ప్రక్రియ ఎట్లా సాగుతుంది, అయితే అసలు ఈ రుణమాఫీ ప్రక్రియ క్రైటీరియా ఏంది, ఎందుకు రైతులు అవస్థలు పడుకుంటున్నారు అనే అంశం పైన రైతుల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఎట్లా ఉంది రుణమాఫీ ప్రక్రియ? రుణమాఫీ అంటే ఇది అరిచేతుల వైకుంఠం చూపిస్తుంది. రుణమాఫీ ముఖ్యంగా ఏంటంటే లక్షలోపు రుణమాఫీ అన్నప్పుడు లక్షలోపు రుణమున్న ప్రతి రైతుకు రుణమాఫీ వచ్చేది ఇంతకుముందు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రుణమాఫీ ఎవరికి అవుతుంది, ఎవరికి అయితే లేదు. ఇంకోటి బ్యాంకుల దగ్గర కూడా రిపోర్ట్ లేదు. వాళ్ళు బ్యాంకు మేనేజర్లను అడిగితే కూడా మీరు అగ్రికల్చర్ అధికారులను అడుగుర్రి, వారి దగ్గర రిపోర్ట్ ఉంటుందని. వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు ఇంట్లో మిస్టేక్ అయింది, లేకపోతే లిస్టు సరిగా లేదు, అది లేదని చెప్పి కప్పదాటుడు ముచ్చట్లు చెప్తున్నారు. కానీ రైతులకు నిజమైన అంటే ఏదైతే రుణమాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిందో ఆ విధంగా ఈరోజు 1,00,000 వరకు ఉన్న 1,00,000 మంది ఉండని, 50,000 మంది ఉండని, వాళ్ళందరికీ మాఫీ చేసినట్టయితే ఈ పరిస్థితి ఉండదు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది, మీ అధికారులను పెట్టి జిల్లాకు ఒక అధికారిని పెడతారా, ఎట్లా పెడతారా పరిశీలించి రైతులందరికీ మాఫీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వానికి మాఫీ చేయాలని మనసు ఉండాలి, అధికారులు పనిచేయాలని ఆసక్తి ఉండాలి. కానీ ప్రస్తుత తరుణంలో అలాంటి సిచ్యువేషన్ కనబడడం లేదు. రైతులు పనులు ఇష్టపెడుతున్నారు. ఇప్పటికే కలుపులు కలిసే టైము, రైతులకు పంటలు దాదాపుగా ఈపాటికే పట్టుబడి సాయంతో పాటు ఇతరత్ర మౌలిక సదుపాయాలు, మసాలాలు వేసుకునే సమయంలో పూర్తిగా వాటి విస్మరించేసి ఇటు బ్యాంకుల చుట్టూ తిరిగిన సందర్భం కూడా కనబడుతుంది. ఇటు బ్యాంకు క్లారిటీ ఇవ్వడం లేదు, అటు ప్రభుత్వం నుంచి మీ పేరుందా లేదనే విషయం కూడా క్వశ్చన్ అయింది. ఎట్లా అనిపిస్తుంది ఈ ప్రక్రియను ముందుకు సాగే పరిష్కార మార్గాలు లేనట్టుగా కనబడుతుంది? మీ అభిప్రాయం ఏంది రైతుగా? సార్ అదే కాదు, ఇంకోటి ఏంటంటే 2 లక్షల కంటే పైన ఉన్న లోన్ కట్టాలి అని అంటారు. మా భార్యకు 2,50,000 ఉంది, నాకు 1,70,000 ఉంది, 3,20,000 అవుతుంది. ఈ టైంలో మేము 1,20,000 ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? మళ్ళీ 2 లక్షలు అవి మీది అమౌంట్ కట్టేస్తేనే ఇది మాఫీ అయితే అంటారు. అది కరెక్ట్ కాదు. తర్వాత మేము రిన్యువల్ చేసుకుంటాము, కానీ మాఫీ మాత్రం ముందే ఇవ్వాలని మా యొక్క డిమాండ్. ఇప్పుడు రేషన్ అందరికీ రుణమాఫీ అన్నాడు, కానీ ఇప్పుడు చేసింది ఏమంటే రేషన్ కార్డు లేని వాళ్ళకు రుణమాఫీ లిస్టులో రాలేదు పేరు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళు లేని వాళ్ళు కూడా ఇవ్వాలి, వాళ్ళు కూడా రైతులే. వాళ్ళకు 3 ఎకరాలు ఉన్న కూడా కొందరికి రేషన్ కార్డు లేవు, ఫ్యామిలీలు డివైడ్ అయినాయి. అది అప్పటి లెక్కలు ఉండే. ఇప్పుడు రేషన్ కార్డు ఇచ్చినాక రుణమాఫీ చేస్తామంటే వాళ్ళకి ఎంత లేట్ అవుతుంది. ఇప్పుడు ఈ రోజు ఏమన్నా 2 లక్షలది 15 తారీఖు కాదు, తర్వాత కూడా పేపర్లు వచ్చింది ఈ రోజు. అది కూడా పద్ధతి కాదు. 15 తారీఖు లోపల వేస్తున్నాడు. 15 తారీఖు లోపల అందరి రైతులకు ఖచ్చితంగా 2 లక్షల లోపల రుణమాఫీ వేయాలి. 10,000 వేసిండు, నేను 7,000 వేస్తాను. 7,000 రూపాయలు లేవు, 15,000 అన్నావు. 15,000 వెళ్ళి 15,000 7,500 7,000 లేవు, 7 రూపాయలు లేవు, ఏమి లేవు. మేము ఎదురు చూస్తున్నాం. మరి ఆట అయినా నాకు మీరు కందించండు కేసీఆర్ గారు. రుణమాఫీ అయింది, మరి రుణమాఫీ లేదు. 1,00,000 అంటివి, 1,50,000 అంటివి, 2 లక్షలు అంటివి, 2 లక్షలకు పోయి ఇప్పుడు ఆడదాగున్నావు. కన్న పడతలేవు. రైతు బంధు ప్రతి సంవత్సరము టైంకి ఇచ్చి మేము టైంకి వ్యవసాయం చేసుకున్నాము, మసాలు తెచ్చుకున్నాము, నాటేసుకున్నాము. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన ఇంకా ఏసీ కూడా సగం కాలం వెళ్ళిపోయింది. 3 నెలలు 2 నెలలు అయిపోయింది. 2 నెలలు అయినా కానీ రైతు బంధు లేదు. రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. ట్రాక్టర్ల కిరాయిలు, కూలీల కిరాయిలు, మరి ఫర్టిలైజర్లు అన్నీ ఇది వరకు చేసినాము. అన్ని అప్పులు తెచ్చి వ్యవసాయం చేస్తున్నాము.
రైతు రుణమాఫీ ప్రక్రియ దాదాపుగా ప్రభుత్వం చెప్పిన లెక్కలు విచిత్రంగా ఉన్నాయి. మొత్తం టోటల్గా 22,224 మందికి రుణమాఫీ జరిగిందని చెప్పింది. దీనికోసం 2,244,00,000 ఖర్చు చేశామని చెప్పింది. కానీ అది జరగలేదు. ఈ ప్రభుత్వం ఇవాళ రుణమాఫీ ఎవరికైతే జరగలేదో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ సహాయ కేంద్రాలు నిస్సహాయ కేంద్రాలుగా మారాయి. అక్కడ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పష్టత ఇచ్చి మొత్తం రైతులకు ఎలాంటి క్రైటీరియా పెట్టకుండా రేషన్ కార్డు ప్రాతిపదికన పూర్తిగా రూపుమాపేసి పూర్తిగా అందరికీ రైతులకు అర్హులైన వారికి రుణమాఫీ ప్రక్రియను వేగవంతం చేసి మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఓటు స్టూడియో.